సో అరవింద్ గారు క్యాబినెట్ ఓకే చేసింది, గజెట్ కూడా వచ్చేసింది, కానీ దాని విధి విధానాలు ఏంటి, ఆ బోర్డుని ఎక్కడ నెలకొల్పుతారు, ఏ ప్లేస్లో పెడతారు, ఇవన్నీ క్వశ్చన్స్ రైతుల్లో ఉన్నాయి. దీనికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? చూడండి, నిన్న మోదీ గారు నిన్న ఆదిలాబాద్కి వచ్చారు. ఆయన మళ్ళీ అన్నారు, మీ చిరకాల వాంఛ పసుపు బోర్డు ఇస్తా అన్నాము, ఇచ్చాం కదా. మోడీకి గ్యారంటీ అంటే గ్యారంటీ పూర్తి అయ్యే గ్యారంటీ అన్నమాట అని ఆయన అన్నారు. మళ్ళీ ఇంకో విషయం ఆయన అన్నారు, మహబూబ్ నగర్లో ఆయన అనౌన్స్ చేసిన రోజు అక్టోబర్ 1 రోజు పసుపు రైతుల కోసము ఎంత దూరమైనా వెళ్తాము, ఏమైనా చేస్తామని. బోర్డు వచ్చే టైంకి అంటే బోర్డు వచ్చేసేసరికి ఇక్కడ విస్తీర్ణం బాగా తగ్గింది అనేది మనం ఒప్పుకోవాల్సిన విషయం. ఈవెన్ రైతులు కూడా చెప్తున్నారు సాగు బాగా తగ్గించేస్తామని. సో తెలంగాణలో విస్తీర్ణం పెంచడానికి, సాగు పెంచడానికి ఎలాంటి ఐడియాస్తో ముందుకు రాబోతున్నారు? విస్తీర్ణత తెలంగాణలో తగ్గిందండి. యావత్ భారతదేశంలో పసుపు విస్తీర్ణత పెరిగింది. తెలంగాణలో తగ్గడానికి కారణము లేబర్ కాస్ట్ ఎక్కువ. మహారాష్ట్ర కంపేర్ చేస్తే 3 times ఎక్కువ లేబర్ కాస్ట్. ఇక్కడ న్యాచురల్ ఫర్టిలైజర్ కాస్ట్ ఎక్కువ. మహారాష్ట్రలో 3,000 రూపాయలకి పసుపు సాగు అవుద్ది క్వింటాల్కి, అంటే సుమారు 60 నుంచి 70,000 పెట్టుబడి ఉంటుంది ఎకరాకి. అదే తెలంగాణలో 1,15,000, 1,20,000 దాకా పెట్టుబడి అవుతుంది. ఓకే, ఇప్పుడు మన దగ్గర కంటే కూడా మహారాష్ట్ర రైతులు ఎందుకు ఎక్కువ లాభాలు చూస్తున్నారు పసుపు విషయంలో? ఏంటి డిఫరెన్స్? వాళ్ళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 3,000 రూపీస్ క్వింటాల్కి. ఓకే, మనది అబౌవ్ 5,000. ఓకే సార్, ఇప్పుడు మీ హయాంలోనే పసుపు బోర్డు వచ్చింది, మీ హయాంలోనే గరిష్ట ధర వచ్చింది. సో మరి ఆ ప్రైస్ ఇంకా ఇంకా పెరిగేలాగా మీరు ఫ్యూచర్లో ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఎందుకంటే ఇంత రైతులతో మాట్లాడుతుంటే చెప్తున్నారు ఈ కొన్ని గత లాస్ట్ 12 ఏళ్లలో ఈ రేట్ ఎప్పుడు మేము చూడలేదు అని. సో ఏం చెప్తారు? ఇప్పుడు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిందనుకోండి, ప్రాసెసింగ్ యూనిట్ వచ్చిందనుకోండి. ఇప్పుడు పసుపు రైతులు ఏం చేస్తున్నారంటే పసుపు పండాక వాళ్ళు దొబ్బాక ఎండబెట్టడం, ఆరబెట్టడం, ఉడకబెట్టడం, డ్రై చేయడం, ఉడకబెట్టి డ్రై చేయడం అన్సైంటిఫిక్ మేనర్ లో అవుతుంది. అన్సైంటిఫిక్ మేనర్ లో అవుతుంది. కట్టెల బాయిలర్లు వాడుతూ ఉంటారు. మళ్ళీ ఎర్రటి ఎండలో ఇప్పుడు వస్తుంది పసుపు మార్కెట్. సో మార్చ్ మన దగ్గర ఎండలు పెరిగిపోతాయి. ఈ ఎండలో ఎండబెట్టడం వల్ల కర్కుమిన్ కంటెంట్ తగ్గుతుంది. ఒక ప్రాసెసింగ్ యూనిట్ వస్తే టోటల్గా సైంటిఫిక్ కంట్రోల్ టెంపరేచర్లో ఎండుతుంది. దానివల్ల కర్కుమిన్ పర్సెంటేజ్ రీటైన్ అవుతుంది. దానివల్ల రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు పసుపు ఆకుతో కూడా ఆయిల్ వాడుతూ ఉన్నారు ఫార్మా సెక్టర్. దాంతో వాళ్ళకి ఇప్పటివరకు ఆకంతా పడేసేవాళ్ళు, దాంతో కూడా వాళ్ళకు ఇన్కమ్ సోర్స్ అయిపోతుంది. సో ఇట్లాంటివి మేజర్గా రైతుకి ఎండ్ యూజర్కి కనెక్టివిటీ పెంచుకుంటూ పోవాలండి మోడర్న్ వాడుకొని. ప్లస్ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకుంటూ పోవాలి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడంలో లోకల్ గవర్నమెంట్ మనకి సహాయపడితే, కోఆపరేట్ చేస్తే సరిపోతుంది. ప్లస్ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కోఆపరేట్ చేయదలుచుకుంటే పసుపు రైతులకి ఈడ 2-2.5 వేల రూపాయలు పెట్టుబడి ఎక్కువైతుంది మహారాష్ట్రకి కంపేర్ చేస్తే. ఇక్కడ ఉన్నారు పసుపు రైతులు ఉన్నారా అండి? పసుపు రైతులు ఉన్నారు. పెట్టుబడి ఎక్కనా తెలంగాణలో? మహారాష్ట్రకి ఎందుకు? ఎరువులు, మందు, లేబర్, అన్నిటికంటే లేబర్. అంటే ఇది ఆల్మోస్ట్ పంట కూడా 8 నెలలు భూమిలో ఉంటుంది కదా, వేరే పంటలతో పోల్చుకుంటే 9 months ఉంటుంది. సో మీరు